నా నోటికైతే తీపి చేశారు గాని మనసుకే ఏదో కాస్త బాధగా ఉంది. బాధ ఏంటి బావగారు? 30 రోజులు మీలో ఒకటిగా ఆనందంగా గడిపాను. ఈ రోజు మా ఊరు వెళ్ళిపోతున్నాను. అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? వచ్చి 4 రోజులైంది. వచ్చిన పని పూర్తయింది. మాకు మాత్రం మీరు వచ్చి 10 రోజులు కూడా అయినట్టుగా అనిపించట్లేదండి. అయినా బావగారు, మా కోడలు తల్లి కాబోతుందన్న శుభవార్త మీరు మాకు చెప్పి ఆ ఆనందాన్ని మాతో పంచుకోకుండానే వెళ్ళిపోతారా? బావగారు, ఇన్నాళ్ళు మీ అందరితోనూ పంచుకున్న ఆనందాన్ని ఆప్యాయతని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీకు ఇష్టమైతే నా మనవరాల్ని ఈ ఇంటి కోడలిగా పంపుదామను. బావగారు, మీకు ఆలోచన రావటమే మా అదృష్టం. అలాంటిది ఒక నిర్ణయానికి వచ్చానని మీరు చెప్తుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. కానీ బావగారు, మీ అంతస్తుకి ఐశ్వర్యానికి నేను తోగలమా? చూడండి, ఆడపిల్లని ఐశ్వర్యాలున్న అంతఃపురంలోకి పంపడం కంటే ప్రేమానురాగాలున్న పెంకుటింట్లోకి పంపించడం మంచిది. ఎందుకంటే ఒక ఆడపిల్ల పుట్టింట్లో కూర్చుని నవ్వితే అందరూ కలిసి నవ్వుతారు. అదే ఆడపిల్ల అత్తింట్లో ఏడిస్తే ఒక్కతే కూర్చుని ఏడవాలి. ఒక భర్త, ఒక భార్య, ఒక కొడుకు, ఒక కోడలు ఉన్నంత మాత్రాన అది మంచి కుటుంబం అనిపించుకోదు. వాళ్ళల్లో అనురాగాలు ఆప్యాయతలు ఉన్నప్పుడే అది సకుటుంబం అనిపించుకుంటుంది. కేవలం శుభలేఖల్లో వేయడానికే పరిమితమైన ఈ సకుటుంబ సపరివార సమేతంగా అనే పదానికి అర్థం నేనున్న ఈ 30 రోజుల్లో ఈ ఇంట్లోనే చూశాను. అందుకే నా మనవరాల్ని ఈ ఇంటి కోడలిగా చేయాలనుకుంటున్నాను. మీ మనవరాల్ని మా ఇంటికి వరంగా ఇస్తానంటే మాకంతకంటే కావాల్సిందే ఉంది. చాలా సంతోషం. అయితే రేపు 7వ తేదీ శుక్రవారం రాత్రి 7:40 పుష్యమీ నక్షత్రంలో వివాహ ముహూర్తం నిశ్చయించాను. నా మాటే నిశ్చితార్థంగా భావించి మీరందరూ 2 రోజులు ముందే బయలుదేరండి. అలాగే బావగారు.